చూడు చాలా విధ్వంసాలు ఇంకా 15-20 రోజుల్లో వరుసపెట్టి ఎలా వస్తాయి. ఎక్సైజ్లో చూడు, ఎక్సైజ్లో అయితే అరాచకం, ఎక్సైజ్ అరాచకాన్ని నేను అనుకుంటున్నాను ఇదంతా తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రవేశపెట్టండి రా బాబు, మీకు చాలు, ఏమొద్దు. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడా ఈ దేశంలో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళకి ఈయనకి కంపారిజన్ ఆ పార్లమెంట్లో పెట్టి నిజంగా ఈయన దుర్మార్గుడు అయితే దుర్మార్గుడిగా ఒప్పుకుందాం. ప్రతి శాఖలో ఎక్సైజు, పంచాయతీరాజు, రెవెన్యూ, పౌర సరఫరాలు, ఇది కాకుండా సకల శాఖ మంత్రి, అన్అఫీషియల్ సీఎం సజ్జల్ గారు, అలాగే సీదిరి అప్పలరాజు, ప్రతి శాఖలో కూడా దారుణమైన ఇది. తిరుమలని కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ లాగా వాడుకున్నారు. ఇంతకుముందు ఎలక్షన్ ముందు వినపడ్డ గొంతులు కొన్ని మోగపోయినాయి. ఆఫ్ కోర్స్ ఆలీ గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు, నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒకటి చెప్తాను. దాని తర్వాత పోసాని మ్యూట్లోకి వెళ్ళిపోయారు. పోసాని గారు మరి ఆయన పద్ధతి ఏంటో నాకు తెలియదు. నాకు ఎందుకంటే ఆలీ అన్న బాగా తెలుసు. అవును, మోసపోయాడు ఆలీ అన్న, మోసపోయాడు. నిజం అనుకున్నాడు ఆలీ అన్న, అంతేగాని ఆలీ అన్న చెడ్డోడు కాదు. ఆయన అక్కడ పాముకుందేం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన పొలాన్ని కూడా మంచి మాటలతో చెప్పి తీసుకున్నారు. అంత బ్రహ్మాండమైన పొలం రాజమండ్రి దగ్గర ప్రభుత్వం అడిగితే, సరే మార్కెట్ రేట్లకి ఇచ్చారు, అది కాదు అనేది. బ్రహ్మాండమైన ల్యాండ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. ప్రభుత్వం అడిగితే నిజాయితీగా ఇచ్చాడు. ఉపయోగపడితే, జనాలకు ఉపయోగపడితే ఇచ్చారు. నేను అనేది ఆయన మోసపోయాడని నేను అనుకుంటాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఆయన అనలేదు నేను మోసపోయానని. నా వ్యక్తిగత అభిప్రాయం. నమ్మాడు. కాకపోతే ఆయన బోర్డర్ క్రాస్ చేసి ఎవరైనా తిట్టలేదు. చచ్చా ఎప్పుడూ లేదు. ఇప్పుడే కదా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడాడు కూడా. నాకు తెలుసు, నాకు 25 సంవత్సరాలుగా తెలుసు అలీ అన్న. ఎప్పుడు తన లైన్ దాటలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఉన్నదంటారా, అసలు మనకేమీ తెలియదు. వాళ్ళిద్దరి స్నేహం గురించి మనం మాట్లాడుకోవటం అన్యాయం అవుతుంది. అది వాళ్ళిద్దరు వ్యక్తిగతం. అది ఓకే. అన్లెస్ అవన్నీ పక్కన పెడితే ఆలీ అన్న గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచివాడు. పోసాని గారికి మ్యూట్లోకి వెళ్ళిపోయారు. మనము మన పరిధులు దాటినప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోరు. అది శివాజీ అయినా ఇంకొకళ్ళు XYZ అయినా సరే. అంత పనికిరాదు, అంత వేళమేరి. ఇప్పుడు ఆవేశం ఒక్కసారి రావాలి. ప్రతిరోజు అదే ఆవేశంతో ఒక నాయకుడిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పర్సనల్ అటాక్ కదా, బాగా పర్సనల్ అటాక్ చేయటం అనేది ఏ వ్యక్తికి మంచిది కాదు. అది ఎవరైనా సరే. ఒక్కరోజు కూడా, ఈ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని గారు అని అన్నాను. ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులే. వాళ్ళంతా తప్పులు చేస్తే తప్పు వేరే, మనం ఎన్నుకున్న నాయకులు వాళ్ళంతా కూడా. అంతేగాని అరాచకం చేద్దాం, మన ఇష్టం వచ్చింది 5 ఏళ్లలో మనం నేను అనుకుంటే నాకు పోలీసులు కోఆపరేట్ చేయరు ఇప్పుడు. అంతేగా. నో, నాకేం పని. నా అభిప్రాయాలు నేను చెప్తా ఉంటా. నా అభిప్రాయం అందరికి నచ్చాలని లేదు. మనం తిట్టిన వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు అవకాశం ఉంది. ఎంతసేపు నన్ను TV9లో అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసారు. ఎంతసేపు ఇప్పుడు? నో లేదా? నో రివెంజ్. నో, నాకేం అవసరం. ఇక 2 దగ్గర కూడా గవర్నమెంట్ వాళ్ళ ఆనందం పొందావు కదా, నిన్ను వాడు చూసుకుంటా. నిన్నేం వదలడు. నన్ను మన పరిధులు దాటినప్పుడు భగవంతుడు వదలడు. కేసీఆర్కే తప్పలా, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పలా. ఆఫ్టర్ ఆల్ మీరు నేను ఎంత ఎవరికి తప్పదు. మనము తాత్కాలిక ఆనందం పొందుతున్నాం అంతే. ఇది వేదాంతం కాదు, ఇది నిజం.